మతం మారిన క్రైస్తవులుగా మారిన దళితులను క్రైస్తవ దళితులుగా ఎందుకు గుర్తించరాదు అంటే, మతం మారిన వ్యక్తులను రాజ్యాంగం ప్రకారం వారు హిందువులుగా గుర్తించడం సాధ్యం కాదు. వారిని హిందువులుగా గుర్తించడం సాధ్యం కాదు. రిజర్వేషన్లు అనేటివి కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే ఈ భారతదేశం హిందువుల మాతృభూమి. అయితే అమాయక హిందువులను మోసంతో, కళ్ళబొల్లి మాటలతో ఆకర్షించి ఇలా మతం మార్చి దళితులను, హిందువులను వారి మాతృభూమి నుండి వేరు చేస్తున్నారు. ఇది భారతదేశం మరియు మతం మారిన వ్యక్తుల దౌర్భాగ్యంగా మారుతూ ఉంది. ఇది శత్రువులకు బలాన్ని, శక్తిని చేకూరుస్తూ ఉంది. అంబేద్కర్ గారు అందుకే అన్నారు, మతం మారిన వ్యక్తి ఈ దేశానికి శత్రువే అవుతాడు. హిందువు మతం మారితే ఒకడు ఈ దేశానికి శత్రువు పెరిగాడని అర్థం అని అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత హిందువుల కోసం ఏర్పడిన దేశం భారతదేశం. ఇక్కడ స్థానికులైన సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా హిందువులే అవుతారు. ఇక మిగిలిన వారు హిందువులు కారు. అయితే కాంగ్రెస్ తెచ్చిన లౌకిక సెక్యులర్ శక్తుల వల్ల, తీర్మానాల వల్ల మెజారిటీ హిందువుల హక్కులను విదేశీ శక్తులకు, శత్రువులకు పంచడం, భాగస్వామ్యాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. ఇది కొనసాగుతూ పోతే హిందువులు అంతం నిశ్చయమైపోతుంది. అది కొనసాగుతూ ఉందనే అర్థం. క్రైస్తవుడు కానీ, ముస్లిం కానీ ఒకసారి హిందువుగా ఉన్నవాడు క్రైస్తవుడుగా కానీ, ముస్లింగా కానీ మారితే అతను గతంలోలాగా హిందూ ధర్మంలో కొనసాగలేడు. ముస్లింగా మారిన వ్యక్తి కేవలం అల్లాహ్ని మాత్రమే దేవుడిగా భావిస్తాడు. క్రైస్తవుడిగా మారిన వ్యక్తి కేవలం యేసుని మాత్రమే దైవంగా భావిస్తాడు. ఇతరులను, హిందువులను వ్యతిరేకిస్తాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అంటే భారతదేశంలో హిందువుల విభజన, వీరి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది అని అర్థం. హిందువుల విభజన పెరుగుతూ పోతూ ఉంది. వీరి సంఖ్య పెరిగే కొద్దీ కూడా హిందువుల విభజన పెరుగుతూ ఉంటుంది. అంటే దేశం విభజనకు గురి అవుతుంది. దేశంలో పాలనాధికారం ఈ మారిన వ్యక్తుల కోరిక మేరకు మారిపోతూ ఉంటుంది. సంఘర్షణ దేశంలో ప్రజల మధ్య, జాతుల మధ్య పెరిగిపోతుంది. అశాంతి పెరుగుతుంది. ఆధిత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఈ దౌర్భాగ్యాన్ని నివారించడానికి గాను ఆనాడే అంబేద్కర్ లాంటి వాళ్ళు, రాజ్యాంగ రచయితలందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్లను కేవలం హిందువులకు మాత్రమే కల్పించారు, ఇతర మతస్థులకు కాదు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.